రామ్ రామ్ ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూసే సమయానికి మీకు రెండు విషయాలు అర్థమవుతాయి. ఒకటి, హిందువులు ఎలా ఇతర మతాలను గౌరవిస్తారు, ఎలా అందరూ ఒకటే కలిసిమెలిసి ఉండాలి అనుకుంటున్నారు, కొందరు ఎంత సెక్యులర్లుగా ఉంటారు, ఎంత కన్ఫ్యూజ్డ్ బొందుగాళ్ళు అని. రెండు, అబ్దుల్లాలకి చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు ఎంత క్లారిటీ ఉంది, వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి, వీళ్ళ మెదళ్లలో ఎంత విషం నిండి ఉంటుంది, నిజమైన సెక్యులర్లు ఎవరు అనేది ఈ రోజు కాటేస్తుంది. అలాగే ఇక్కడ కూడా మదర్సాల ద్వారా పెరుగుతున్నటువంటి పిల్లల్లో కూడా ఇదే ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, ఒక ఇంటర్వ్యూలో 98% మంది ఇస్లాం కోసమే పనిచేస్తామన్నారు తప్ప ఈ దేశం కోసం పనిచేస్తామని ఒక్కరూ చెప్పలేదు. ఒకరో ఇద్దరు సేవలు చేసుకుని బ్రతుకుతామన్నారు కానీ వాళ్ళు కూడా ఈ దేశం కోసం పనిచేస్తామనలేదు. జాతీయ భావం అనేది వాళ్ళలో ఉండదు. కాబట్టి మదర్సాలు పెంచి పోషిస్తున్నటువంటి లేచిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ముస్లింల మీద, మదరసాలలో చదువుకునే ముస్లిం పిల్లల మీద విషం చిమ్మే మతోన్మాదులు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ముస్లింల మీద ఫేక్ వీడియోలు తయారు చేసి వేరే దేశాల్లో జరిగిన కొన్ని వీడియోలు తీసుకొచ్చి పెట్టి ఇక్కడ మన ముస్లిం పిల్లలు మదరసాలో చదువుకునే వాళ్ళు ముస్లింలు ఇలా చేస్తున్నారు అని చెప్పి ముస్లింల మీద విషం చిమ్మే కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని లేచిన దగ్గర నుంచి ఒకటే విష ప్రచారం ముస్లింల మీద. అలాంటి వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి. మొన్న కందుకూరులో షేక్ స్వైబ్ అనే ఒక ముస్లిం విద్యార్థికి 7 లక్షల రూపాయల విలువ చేసే బంగారం దొరికితే ఆ దొరికిన చోట బంగారం పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారేమోనని వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకొచ్చి వెతికి సంబంధించిన వాళ్ళు ఎవరు కనిపించకపోతే అది పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారి సమక్షంలో ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి అందేటట్టు చేశాడు. అది ముస్లింల పిల్లల నిజాయితీ, మదరసాలో చదువుకున్న పిల్లల నిజాయితీ. అంత క్రితం 4 రోజుల ముందు తమిళనాడులో షేక్ యాసీన్ అని 9 సంవత్సరాల అబ్బాయి దారిన పోతూ ఉంటే 50,000 రూపాయలు డబ్బులు దొరికితే స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ డబ్బులు నాకు దొరికాయి, అవి ఎవరి వాళ్ళకి ఇవ్వండి అని అంటే అప్పుడు ఎస్ఐ గారు డబ్బు దొరికింది కదమ్మా తీసుకెళ్ళొచ్చు కదా అని ఆ పిల్లాడితో అంటే, నేను కష్టపడిన డబ్బులు కాదు కదా, అవి ఎవరో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, నాకని ఒకసారి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఇచ్చిపోయాడు. అది నిజాయితీ అంటే. ఆ 7 లక్షల ఖరీదు చేసి బంగారు దొరికిన అబ్బాయి ఏమో 12-13 సంవత్సరాల అబ్బాయి, 8వ తరగతి చదువుతున్నాడు. ఈ యాసిన్ అనే తమిళనాడు అబ్బాయి ఏమో 9 సంవత్సరాల వయసు గల అబ్బాయి. అప్పుడు ఆ యాసిన్ అనే అబ్బాయిని ఎస్ఐ గారు, నువ్వు ఇంత నిజాయితీగా ఉన్నావమ్మా, నీకేం కావాలి అని అడిగితే, నీ కోరిక ఉంటే చెప్పమంటే, నేను రజనీకాంత్ గారిని కలవాలి అంటే రజనీకాంత్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ అబ్బాయిని కలిపితే ఆ అబ్బాయి నిజాయితీకి మెచ్చుకొని రజనీకాంత్ గారు, ఈ అబ్బాయి ఎంత చదువుకున్నా సరే, ఇతర దేశాలు కానివ్వండి ఇక్కడ కానీ ఎక్కడ చదువుకున్నా ఎంత ఖర్చు నేనే భరిస్తాను, ఖరీదుగల చదివిస్తానని చెప్పి భరోసా ఇచ్చారు. ఆ నిజాయితీకి ఒప్పుకొని రజనీకాంత్ గారు. అది ఇస్లాం నేర్పేది. అంతేగాని ఇలాంటి మతోన్మాదులు చెప్పినట్లు ఇస్లాంలో ఎప్పుడు మోసం చేయటం, పక్క వాళ్ళ సొమ్ము కాజేయటం ఇలాంటివి ఇస్లాంలో లేవు. చిన్నపిల్లల నుంచి మొదటి నుంచి మదరసాలు నేర్పేది కూడా ఇదే, నిజాయితీగా ఉండటం. అంతేగాని ఈ ఏదైతే ముస్లింల మీద పడి ఏడ్చే యూట్యూబర్లు ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటి వీడియోలు కూడా చేస్తే బాగుంటుంది, అందరినీ సమానంగా చూస్తున్నారు అనుకున్నట్టు ఉంటుంది. కానీ ఒక మతానికి కొమ్ము కాస్తూ ఒక మతం మీద బురద జల్లుతూ ఉంటే మతం మొదలైన అంటారు.